హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఇష్టమైన ఉసిరికాయ పచ్చడిని ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. ఇలా మనం పక్కా కొలతలతో పెట్టుకున్నట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది. కాబట్టి మన రెసిపీస్లో ఈ ఉసిరికాయ అనేది ఇవాళ యాడ్ చేస్తాం మనం. దీంతో స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నానండి. ఇవి నేను మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం మీడియం సైజులో తీసుకున్నాను. వీటిని ముందుగా మనం కడిగేసి తడి లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. బాగా డ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉసిరికాయలకి లైన్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర నేను ఘాట్లు పెట్టుకున్నాను నైఫ్తో. ఇలా అన్ని ఉసిరికాయలకి మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి చింతపండు కూడా అవసరం పడుతుంది కాబట్టి 1 కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాను. చింతపండును నానబెట్టుకోవడానికి నేను వేడి నీళ్ళని తీసుకున్నానండి. ఇలా మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది త్వరగా నానుతుంది. ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను మెజర్మెంట్స్ మీకు 1 కేజీ అని చెప్పాను కదా, నేను ఈ గ్లాస్తో కూడా చూపిస్తున్నాను మీకు. నేను ఈ గ్లాస్తో 5 గ్లాసుల వరకే అయ్యాయండి నాకు 1 కేజీ ఉసిరికాయలు అనేవి. మీరు 1 కేజీ కాకుండా మీరు హాఫ్ కేజీ తీసుకుంటే 50 గ్రామ్స్ వరకు చింతపండుని ఇలాగే నేను చూపించిన వాటిలో అన్ని హాఫ్ తీసుకోండి. మీరు ఉసిరికాయలను తీసుకునే క్వాంటిటీ బట్టి మిగతా అన్ని సెట్ చేసుకోండి. నేనైతే 1 కేజీ ఉసిరికాయలకు సరిపోయే క్వాంటిటీని మీకు చూపిస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువైందని మీరేమనుకోవద్దండి. మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఇలా నేను ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలని 5 గ్లాసుల వరకు తీసుకున్నాను. మరి పెద్ద సైజు ఉసిరికాయలు మరి చిన్నవి ఇలా కాకుండా మీడియం సైజ్ వాటిని తీసుకోవాలి. మనకి ఇప్పుడు చింతపండు నానే వరకు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చడికి సరిపోయే ఆయిల్ వరకు వేసుకోవాలి. నేను ఒక 500 ml వరకు తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులో వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్ నుంచి మీడియం వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయలని చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేయిన తర్వాత కొంచెం మగ్గాయి అని మనకు అనిపించిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మనం అన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేసి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ ఉసిరికాయలు అనేవి ఈజీగా మగ్గిపోతాయండి పచ్చడిలో. లేదంటే మనం స్టీమ్లో ఉడికించుకొని కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రెసిపీలో నేను చూపిస్తాను మీకు ఎలాగో. చూడండి ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా మనకి ఉసిరికాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు మెంతులని, 4 స్పూన్ల వరకు ఆవాలని తీసుకోవాలి. మనం మెంతులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో ఆవాలను తీసుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు, మెంతులు కలర్ చేంజ్ అయితే మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని వీటిని చల్లారనిచ్చి గ్రైండింగ్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసి అందులో ఉన్న పల్ప్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని మెత్తగా ఇలా స్క్వీజ్ చేసి దీంట్లో ఉన్న గుజ్జును తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు చింతపండుని నానబెట్టేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోకండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాన్ని మళ్ళీ దగ్గరికి ఉడికించుకోవడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి వాటర్ కొంచెం తక్కువే తీసుకోండి. ఇలా మొత్తం మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చింతపండుని. నేనైతే ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. మా బేబీకి కూడా ఒక ఛానల్ ఉందండి, శ్రీహర్ని డ్యాన్స్ వీడియోస్ అని. దాని లింక్ను కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి తన ఛానల్ కూడా ఒకసారి చూడండి. తన వీడియోస్ మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసి ఉడికించుకోవాలండి బాగా. దాంట్లో ఉన్న వాటర్ ఎంత పోయే వరకు మనం దగ్గరగా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, లేదంటే పైకి చిట్లుతుంది. ఇలా కలుపుకుంటూ మనం దగ్గరగా ఉడికించుకోవాలి. నేను చేసే రెసిపీస్ చాలా వరకు అమ్మతో నేర్చుకున్నవి.
మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నాలాగే రెసిపీస్ ఏవైనా కానీ మీ మదర్తో నేర్చుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. చూడండి, ఇలా చింతపండు మొత్తం దగ్గరగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా మగ్గించుకున్న ఉసిరికాయలని ఒక బౌల్లో వేసుకొని అందులోనే మెంతులని ఆవాలని పౌడర్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం దీనికి సరిపోయేంత కారపొడిని కూడా వేసుకోవాలి. నేను రెడ్ చిల్లీ పౌడర్ని 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. మనం ఉసిరికాయలని ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి. ఆ గ్లాస్తోనే సగం గ్లాస్ వరకు సాల్ట్ని కూడా తీసుకున్నాను. నేను రాక్ సాల్ట్ని బ్లెండ్ చేసుకొని తీసుకున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ని గుంటూరు స్పైస్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలకి అన్ని ఉప్పు కారం అన్ని పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా ఉసిరికాయలని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ని కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు ఇందులో తాలింపు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. నేను అది చివరిలో చూపిస్తానండి. చూడండి, ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు ఈ కొలతలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకసారి పెట్టుకున్నారంటే మీరు చాలా ఈజీగా నెక్స్ట్ టైం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడమే. ఇంత ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మన ఛానల్లో ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాకుండా సోప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలా అన్నింటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను అప్పుడు మీకు ఇష్టమైన రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. చూడండి, నేను ఇలా తాలింపు ఇందులోనే వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. 3 డేస్ వరకు దీన్ని కదిలించొద్దండి. 3 డేస్ తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మనకి ఉసిరికాయలు అనేవి మ్యాక్సిమం మగ్గిపోతాయి. ఎందుకంటే మనం వాటికి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కాస్త త్వరగానే మగ్గిపోతాయి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు ఇలా షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మన నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తాయి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, 3 డేస్ తర్వాత కూడా నేను మీకు వీడియో షేర్ చేసుకున్నాను, ఎలా వచ్చిందనేది. చూడండి, ఉసిరికాయ ముక్కలు అనేవి మనకి మ్యాక్సిమం మగ్గిపోయాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.